5 రోజులుగా సాగుతున్న టాలీవుడ్ సంక్షోభం కీలక మలుపు తిరిగింది. 2-3 రోజుల్లో సమ్మె పరిష్కారం అవుతుంది అని కార్మికుల ఫెడరేషన్ భావిస్తుంది. అయితే టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న సంచలన నిర్ణయం సమ్మెను మరో మలుపు తిప్పబోతుంది. ఫెడరేషన్ నాయకులపై నిర్మాత విశ్వప్రసాద్ వేసిన కేసులు కూడా కార్మికుల్లో ఆగ్రహం కలిగిస్తోంది. ఇంతకీ టాలీవుడ్లో ఏం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. 30% వేతనాలు పెంచాలనే డిమాండ్తో టాలీవుడ్లోని 24 విభాగాల కార్మికులు 5 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇది రకరకాల మలుపులు తిరుగుతోంది. లేబర్ కమిషనర్, టాలీవుడ్ పెద్దలతో చర్చలు జరిపినా సమ్మె పరిష్కారం కాలేదు. పైగా గురువారం నాడు నిర్మాతల మండలి సమావేశమై చిన్న సినిమాలు వేతనాలు పెంచబోవని ప్రకటించారు. చిన్న సినిమాలకు ఇప్పుడవుతున్న ఖర్చులే భరించలేనివిగా ఉన్నాయని, ఇంకా పెంచేది లేదని నిర్మాత చిల్లర కళ్యాణ్ ప్రకటించారు. ఇదిలా ఉంటే శుక్రవారం నాడు టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మె పరిష్కారం అయ్యే వరకు షూటింగ్లు జరపరాదని నిర్ణయించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. కార్మికుల ఫెడరేషన్ సమ్మె వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. ఇకపై కార్మికుల ఫెడరేషన్తో ఛాంబర్ సభ్యులు చర్చలు కూడా జరపవద్దని నిర్ణయించింది. ఛాంబర్ అనుమతి లేకుండా స్టూడియోలు, అవుట్డోర్ యూనిట్లు, మౌలిక వసతుల యూనిట్లు ఎలాంటి సేవలు అందించకూడదని తెలిపింది. కార్మిక ఫెడరేషన్ నాయకులపై పోలీస్ కేసు పెట్టడం, షూటింగ్ జరపొద్దని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2 రోజుల్లో సమ్మె పరిష్కారమవుతుందని భావిస్తున్న తరుణంలో ఫెడరేషన్ నేతలపై కేసులు పెట్టడం సరికాదని కార్మికులు అంటున్నారు. ఇప్పటికైనా ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని సినీ వర్గాలు కోరుతున్నాయి.